ఆంధ్రాకి ఒక్క పరిశ్రమ కూడా రావట్లేదు, ఉన్న పరిశ్రమలన్నీ పోతున్నాయి అంటూ విష ప్రచారం జరుగుతున్నటువంటి వాళ్ళు నేను చాలాసార్లు ప్రస్తావించి వైసీపీ వాళ్ళకి ఇది మరి బుర్ర ఉందో తెలియదు, ఎందుకని చెప్పలేకపోతున్నారు ఏ పరిశ్రమలు అన్నది. ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది అంటే అంతకుముందు ఉన్న వాటికి ఫాలోఅప్గా చేయడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వాటిని కొత్తగా జగన్ వచ్చాక భూమి పూజ చేసి ఆ తర్వాత ప్రారంభమైనటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి లిస్టు. ఇంటెలిజెంట్ సెజ్ పెట్టుబడి 70 కోట్లు, ఉపాధి 2000 మంది. సెంచురీ ప్యానల్స్ పెట్టుబడి 1600 కోట్లు, ఉపాధి 2000. ఆయనే కదా నేను మాట్లాడింది. మేము చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళం ఇక్కడికి వచ్చాం, మిగతా పరిశ్రమలను కూడా ఫర్నిచర్ పరిశ్రమలు ఇక్కడికే తీసుకొస్తామని. అట్లా ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పెట్టుబడి 110 కోట్లు, ఉపాధి 2112 కోట్లు. హిల్ టాప్ సెజ్ ఫుట్వేర్ పెట్టుబడి 700 కోట్లు, ఉపాధి 10,000 కోట్లు. డిక్సన్ టెక్నాలజీస్ పెట్టుబడి 108 కోట్లు, ఉపాధి 830 కోట్లు. ఫాక్స్లిన్ ఇండియా విస్తరణ పెట్టుబడి 300 కోట్లు, ఉపాధి 1200 మందికి. ఏటీసీ టైర్స్ ఫేజ్ 2 పెట్టుబడి 1000 కోట్లు, ఉపాధి 1160 మందికి. పిడిలైట్ ఇండస్ట్రీస్ పెట్టుబడి 202 కోట్లు, ఉపాధి 280 మందికి. మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టుబడి 186 కోట్లు, ఉపాధి 677 మందికి. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ పెట్టుబడి 145 కోట్లు, ఉపాధి 70 మందికి. ఆప్టిమస్ డ్రగ్స్ పెట్టుబడి 125 కోట్లు, ఉపాధి 185 మందికి. విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ పెట్టుబడి 108 కోట్లు, ఉపాధి 382. స్టెరాక్స్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడి 88 కోట్లు, ఉపాధి 450 మందికి. సినాస్టిక్స్ ల్యాబ్స్ పెట్టుబడి 82 కోట్లు, ఉపాధి 300 మందికి. ఇషా రిసోర్సెస్ పెట్టుబడి 68 కోట్లు, ఉపాధి 220 మందికి. అసాగో ఇండస్ట్రీస్ పెట్టుబడి 270 కోట్లు, ఉపాధి 500 మందికి. అట్లాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ పెట్టుబడి 8800 కోట్లు, ఉపాధి 2500 మంది. క్రిప్కో బయో ఎథనాల్ పెట్టుబడి 560 కోట్లు, ఉపాధి 400 మందికి. ఎకో స్టీల్ ఇండియా పెట్టుబడి 540 కోట్లు, ఉపాధి 500 మంది. లారస్ సింథసిస్ ల్యాబ్ పెట్టుబడి 240 కోట్లు, ఉపాధి 450. ఇది ఇంకోటి లారస్ ల్యాబ్ పెట్టుబడి 240 కోట్లు, ఉపాధి 450. ఇది జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి ప్రారంభమైనటువంటి కొన్ని యూనిట్లు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసే. ఇది అయ్యేమో భూమి పూజ చేసినటువంటి ఇంకా రన్నింగ్లో కూడా ఉన్నటువంటి. అదే సందర్భంలో జగన్ చేతుల మీదుగా ఉత్పత్తి కూడా ప్రారంభమైనటువంటి ముఖ్యమైన యూనిట్లు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పెట్టుబడి 860 కోట్లు, ఉపాధి 1300 మందికి. ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ పెట్టుబడి 1230 కోట్లు, ఉపాధి 2200 మందికి. ఫాక్స్ ఇండియా లిమిటెడ్ ఇండియా ఎలక్ట్రిక్ పెట్టుబడి 1050 కోట్లు, ఉపాధి 2000 మందికి. సన్నీ ఒప్పాటెక్ పెట్టుబడి 280 కోట్లు, ఉపాధి 1200 మందికి. ఏటీసీ టైర్స్ పెట్టుబడి 1250 కోట్లు, ఉపాధి 840 మందికి. రాంకో సిమెంట్స్ పెట్టుబడి 1790 కోట్లు, ఉపాధి 1000 మందికి. డిక్సన్ పెట్టుబడి 127 కోట్లు, ఉపాధి 1800. గ్రీన్లామ్ సౌత్ పెట్టుబడి 800 కోట్లు, ఉపాధి 1050. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుబడి 35 కోట్లు, ఉపాధి 1000 మందికి. యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి 500 కోట్లు, ఉపాధి 750 మందికి. లారస్ సింథటిక్ ల్యాబ్ పెట్టుబడి 190 కోట్లు, ఉపాధి 300 మందికి. లారస్ ల్యాబ్ పెట్టుబడి 440 కోట్లు, ఉపాధి 500. సెంచురీ ప్యానల్స్ మొన్న ఇచ్చింది పెట్టుబడి 1000 కోట్లు, ఉపాధి 2266 మంది. మార్చిలో విశాఖలో జరిగినటువంటి జిఎస్ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయి. బాబు హయాంలో 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కరోనా ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాలో టోటల్గా 70,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 ఉంటే జగన్ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి యూనిట్లు 3,87,000 అన్నటువంటిది వీళ్ళు ఇస్తున్నటువంటి లెక్క.